ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో శాకాహార మహాకరుణ యాత్ర, అనకాపల్లిలో 2 రోజుల ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు, కర్నూలు జిల్లా శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్డే వర్క్షాప్, వనపర్తి జిల్లా మెంటపల్లిలో మండల ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు, కృష్ణా జిల్లా శ్రీ పతంజలి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్డే వర్క్షాప్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూల్లో ధ్యాన ప్రచార కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం సూరంపూడి, కాకుల, ఇల్లందలపర్రు గ్రామాలలో శాకాహార మహాకరుణ యాత్ర కార్యక్రమాన్ని ఇరగవరం పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెంకటేశ్వరరావు అధ్యక్షతన మహాకరుణ యాత్ర అద్భుతంగా నిర్వహించారు. అనంతరం సూరంపూడి గ్రామంలోని గోపాల్ బాబా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సజ్జన సాంగత్యం మరియు ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 20 సంవత్సరాలుగా ధ్యాన శాకాహార ప్రచారం చేస్తూ ఆదర్శప్రాయులైన మాస్టర్స్ మూర్తిరాజు, లక్ష్మీ దంపతుల సేవలను ప్రతి ఒక్కరూ ఎంతగానో కొనియాడారు. ఈ కార్యక్రమానికి మాస్టర్స్ రంగారావు, మణికుమార్, నరేంద్ర మరియు 200 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనకాపల్లిలోని మల్ల జగన్నాథం కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు ఆధ్యాత్మిక శిక్షణ తరగతులను డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయదుర్గ, సునీత, చంద్రకళ, బంగారునాయుడు పాల్గొని స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానాన్ని అందరికీ అందించారు. తదుపరి ధ్యాన సాధన చేశారు. ఈ నేపథ్యంలో ఆటపాటలతో మాస్టర్స్ అందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో వందలాది అనకాపల్లి ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ 2 స్థాయిలో అనారోగ్యాన్ని, అసమానాన్ని, భయాన్ని తగ్గించి తీసివేసి తద్వారా మన శరీరం మాత్రమే కాదు, మనం ఒక ఆత్మ పదార్థాన్ని, మనం ఈ భూమికి ఎన్నో సాధించడానికి వచ్చాము. కేవలం వండుకొని తిని పనిచేసుకోవడానికి మాత్రమే రాలేదు అనేది తెలుసుకోవడం కోసం, మన ఆత్మ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మనం భావంలోనూ మన బాహ్యంలో 2 చోట్ల ఉన్నటువంటి మన ఏదైతే అనారోగ్యము, అనురాహిత్యము ఉన్నాయో వాటన్నిటినీ తగ్గించుకోవడం కోసం ఈ ధ్యానం అనేది ఒక అత్యుత్తమమైన మార్గం అనేది చాలా సరళంగా, సులభంగా, అందరికీ ఆశయయోగ్యంగా ఉంటూ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన సభ్యులు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ శివరామయ్య జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో గుణాలపై చక్కటి అవగాహన కలిగించారు. మాస్టర్స్ అందరూ గుణాతీతులు కావాలని సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. గుణాధికుడు, గుణాధీశుడు, గుణాధ్యక్షుడు అన్నమాట. అంతటి గొప్ప గుణాలు కలవాడు కాబట్టి ఆయన అద్భుత పూజలు వినాయకుడు అందుకే అద్భుత కామం కూడా ఇచ్చారు అనమాట. అంటే గుణాలంటే మనం తెలుసుకోవాల్సింది తమోరజం, సత్వం, రజోగుణం. తమోగుణం అంటే కుంభకర్ణుడు. అతను 6 నెలలు తినేటువంటి ఆహారం తినేసి 6 నెలలు పడుకుంటారు. తమోగుణం. తమోగుణం తర్వాత రజోగుణం. రజోగుణం రావణాసుడు చూశారు కదా, అతనికి లోకోత్తర సుందరి మండోదరి భార్య, అందగత్తే, లోకాల్లోకి వెళ్ళిన అందగత్తే. అయినప్పటికీ ఆయన గుణం చూసారా, ఎంత రాక్షస గుణం. సీతాదేవిని పైన సీతాదేవి మీద మోహపడ్డారు. తప్పు కదా. ఆయన రావణ బ్రహ్మ అయి ఉంటే కూడా ఆయన గుణాలని రాక్షస గుణాలు. ఆయన తీసుకున్న ఆహారం రాక్షసాహారం.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్త వేలూరులో శ్రీ పతంజలి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని మాస్టర్ కృష్ణారావు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మర్షి రాఘవరావు, గన్నవరం ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు మాస్టర్ నాగరామాదేవి, పద్మ, రాధిక పాల్గొని తమ ఆత్మజ్ఞాన సందేశాలను అద్భుతంగా అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జ్ఞానం అనేది మనకు ఉపకరిస్తుంది. దానికోసం రామాయణమైన, మహాభారతమైన ఇవన్నీ కూడా ఉన్నది. ఆధ్యాత్మికతానంగానే మనకు తెలిసినంత వరకు పూజలతో మొదలవుతాయి. ఒక నాస్తికుడు అంటే దేవుడు లేడు, ఎవడు లేడు, బొమ్మని అంటాడు. ఒక ఆస్తికుడి దగ్గరికి వచ్చేసరికి కాదురా బాబు దేవుడే అనేవాడు ఉన్నాడు అని అంటాడు. ఇద్దరిని కూర్చోబెట్టి వాదోపవాదాలు చేస్తే ఉన్నాడని ప్రూవ్ చేస్తాకి వీడి వల్ల కాదు, లేడని ప్రూవ్ చేయటానికి ఆడి వల్ల కాదు. దేవుడు అనేటటువంటి దైవత్వము అనేది ఒక పరిమితాలు లేదు. అది విశ్వవ్యాపితమైనటువంటి అనంతమైనటువంటి చైతన్యం. దానికి ఆది అంతం అనేది ఎక్కడ లేదు. అది ఒక చైతన్యానికి ప్రతీకగా ఉంది. కాబట్టి దైవత్వం ఏదైతే అలా ఉందో ఆ చైతన్యంలో ఉన్నటువంటి ఒక మూల చిన్న ఒక శకలం మనలో ప్రాణశక్తి కింద లోపల ఉంది, ఆత్మ కింద. మీ మనస్సుని మీరు వదిలేసినప్పుడు ఆలోచనకి పోలిక లేనటువంటి ఆలోచనలు వస్తాయి. ఇది మొదటి రకము. రెండవ రకం, ఆలోచనకి ప్రతి ఆలోచన ఒక్క అంశము మీదే వచ్చేటువంటి ఆలోచనలు. దీన్నే నిధి ధ్యాస అంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగర పడమర కండ్రిక గ్రామంలో స్వయంభూ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని ధ్యాన సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ చౌదరి, రాజేశ్వరి, వరలక్ష్మి, ఉమా, అనంతలక్ష్మి, పద్మాలయ, రాము తదితర అనేక మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా బాబులో ఒక అనుభవం వచ్చిందండి. ఎవరో తీసుకొచ్చి చేప పెడతారండి నోట్లో. పెడకుండా ఇంకొక అతను వచ్చి ఇలా పీక్ పట్టేసుకున్నాడంటండి. అది కళ్ళలో అనుకుంటున్నాడంటండి. వీడు అప్పుడే చదువుకుని తెల్లవారుజామున అయిపోయాక చదువుకుని పడుకున్నాడంటండి. ఇలా పట్టేసుకున్నాడంటండి. పట్టేసుకుంటే అప్పుడు ఏంటి ఇలా పట్టేసుకున్నాడని ఇప్పుడు ఉక్కిరి అయిపోతున్నాడంటండి. లెగిసే కూడా ఈ గొంతుకంటే ఎంతో ఎక్కువ ఉందంటండి. అలాగే చెడు కూడా లోనకి మన గురువులే వెళ్ళవండి. ఈ జ్ఞానం వల్ల అన్ని లాభాలు ఉంటాయి అన్నమాట. అంబేద్కర్ కోనసీమ జిల్లా నెల్లూరు గ్రామంలో డాక్టర్ ప్రభాకర్ చౌదరి గృహంలో ఆధ్యాత్మిక బోధన కార్యక్రమాన్ని కోనసీమ జిల్లా పర్మనెంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. 21 రోజుల కార్యక్రమంలో భాగంగా బసవేశ్వర స్వామి మిత్ర మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ రమణ చౌదరిలో కర్మ సిద్ధాంత జ్ఞానాన్ని చక్కగా వివరించారు. ఈ నేపథ్యంలో 60 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలే మనం మారిపోయి మనకు పర్లేదంటే కుదరదు. పక్కడు దొమ్మ కాలుతుందంటే మన గొప్ప కూడా తమకు కాలిపోతుంది. అది చూసుకోవాలి ముందు మనం. కాబట్టి అందరూ కూడా చేసుకుందాం. ఒక 2 నిమిషాలు చేద్దామండి, కొద్దిగానే ఒక 2 మినిట్స్ చేద్దాం మెడిటేషన్. వనపర్తి జిల్లా మెంటపల్లిలో మూల చైతన్య పిరమిడ్ నిర్వాహకులు మరియు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో మండల ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతుల సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొత్త వారి కొరకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని వింజమూరు పర్మనెంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ మహాశక్తి క్షేత్రంలో జరగబోయే గురు పూర్ణిమ మహోత్సవాల కార్యక్రమానికి సేవా చక్రవర్తులను, ప్రముఖులను మరియు గ్రామస్తులను ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. తోగటపాలెం, చంద్రపడియ, రాజవోలు, నబ్బీనగరం, నెల్లూరుపాలెం, ఆత్మకూరు తదితర అనేక గ్రామాల ప్రజలకు ధ్యానంపై అవగాహన కల్పించి ధ్యాన ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ చౌదరి, విజయరామిరెడ్డి, డాక్టర్ రమణయ్య, సుబ్బయ్యాచారి తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పౌర్ణమి రోజుకి అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ
జగద్గురువు పితామహ పతీజీ గురువు గారి దివ్య ఆశీస్సులతో శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో గురువులకే గురువు జగద్గురువు పరమ గురువు శ్రీ వేదవ్యాస భగవానుని పుట్టినరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనగా ఈ నెల 21వ తేదీ ఆదివారం రోజున వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా జరుగుతుంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం అనంతవరపాడులో మండల ధ్యాన శిక్షణ తరగతులను గుంటూరు PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 30వ రోజులో భాగంగా మాస్టర్స్ చలమయ్య వెంకట్రావులు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. మన కూతురేమో వెళ్ళిన చోటు సుఖంగా ఉండాలి, మన ఇంటికి వచ్చిన అమ్మాయేమో ఏడుస్తూ ఉండాలి. ఇది ఏమన్నా జస్టిసేనా? మన అమ్మాయి ఇచ్చిన చోట పాపం అల్లుడు గారు, ఈమె పేరు పద్మావతి, నువ్వు కాలు కింద పెడితే కందిపోతావు, నువ్వు మంచం మీదే కూర్చొని చెప్పి పేస్ట్ దగ్గర నుంచి చేసుకొచ్చిస్తాడు. పేస్ట్ చేసుకొచ్చి మొహం కడుతున్నప్పుడు ఆ నీళ్లు కూడా ఇచ్చి ఆ నీళ్లు కూడా తీసుకొని బయట పారిపోస్తాను. ఆ తర్వాత కూర్చో కాఫీ తెస్తాను, కాఫీ ఇస్తాను. ఈయన ఆయన మంచం దగ్గర కూడా అన్ని పనులు చేస్తున్నాడు. పెళ్ళినాటికేమో ఏందో ఈ అమ్మాయి పడిపోతుందో ఏందో జాగ్రత్త అన్నట్టుగా ఉందిట. SPSR నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులను PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ రఘురామయ్య సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం చక్కగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం సిద్ధంపల్లి శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో పత్రిజీ మహిళా చైతన్య కార్యక్రమాన్ని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 19, 20, 21 తేదీలలో శుక్ర, శని, ఆదివారాలలో జరగనుంది. ఈ నేపథ్యంలో గురు పూర్ణిమ సందర్భంగా 10 గంటల అఖండ ధ్యాన సాధన చేయనున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సిద్దులగుట్ట శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో గురు పౌర్ణిమ వేడుకలను నిజామాబాద్ జిల్లా PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 21వ తేదీ నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి గురుపత్ని స్వర్ణమాల పత్రి గారు హాజరు కానున్నారు. నూతన పిరమిడ్ మరియు నిజామాబాద్ జిల్లా PSSM కార్యాలయ ప్రారంభోత్సవ సంబరాలు నిర్వహించనున్నారు. ఆదివారం రోజున గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు గురుపత్ని శ్రీమతి శ్రీ స్వర్ణమాల అమ్మగారు ఇచ్చేయిచున్నారు. మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నిజామాబాద్ జిల్లా PSSM ఉపాధ్యక్షులు శ్రీ మామిడి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి నూతన పిరమిడ్ ధ్యాన మందిరం అమ్మగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా PSSM కార్యాలయాన్ని కూడా అమ్మగారు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పత్రిజీ గారు కలలుగన్న నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం సిద్దిలగుట్ట ఆర్మూర్ వద్ద అత్యంత వైభవంగా నిర్వహించే గురు పౌర్ణమి వేడుకలకు అమ్మగారు మొట్టమొదటిసారిగా విచ్చేయిచున్నారు. కాబట్టి సమస్త ధ్యాన బంధువులు, ఆత్మ బంధువులు, మాస్టర్లు అందరూ కూడా ఈ గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని అమ్మగారిని ఘనంగా స్వాగతిద్దాం. మరి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అమ్మగారిచే ధ్యాన ఆత్మజ్ఞాన సందేశం ఉంటుంది. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో సమస్త ధ్యాన బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాల్సిందిగా మీ అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.